సినిమా తారలంటే జనంలో విపరీతమైన క్రేజ్. వారి అలవాట్లు, ప్రవర్తన, వ్యక్తిగత జీవితం అంటే ప్రజలకు అమితాసక్తి, తెలుసుకోవాలనే కుతూహలం. మామూలుగా సమాజంలో జరిగే సంఘటనలే చిత్ర పరిశ్రమలోనూ జరిగితే వాటికి వచ్చే పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. దీనికి కారణం సినిమా వాళ్ళకి ఉన్న గ్లామర్, ఫాలోయింగ్. సినిమా వాళ్ళు ప్రేమలో పడినా, పెళ్లి చేసుకున్నా అదో వింత, అద్భుతం. అయితే ఎంత క్రేజ్, ఫాలోయింగ్ ఉన్నా సినిమా వాళ్ళు మనుషులే. వారికి కూడా ప్రేమలు, అభిమానాలు, ఆత్మీయతలు సహజమే. ఎంత ఎత్తుకు ఎదిగినా, కోట్లు సంపాదించినా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాల్సిందే. సినిమాల్లో హీరోయిన్లు హీరో ప్రేమ పొందడానికి ఎన్ని సాహసాలైనా చేస్తుంటారు. కానీ నిజ జీవితం విషయానికి వస్తే ఆచితూచి అడుగులు వేస్తూ తమ జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు. తన దగ్గరున్న డబ్బును చూసి తనకి దగ్గరవుతున్నారేమో అనే భయం వారి మనసులో ఉంటుంది. అందుకే ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి చాలామంది హీరోయిన్లు సందేహిస్తుంటారు. ఒక్కోసారి వారికి సరైన సలహా ఇచ్చేవారు లేక ఏదో ఒక నిర్ణయం తీసుకొని తర్వాత బాధపడుతుంటారు. తమ సాటి హీరోయిన్లను పెళ్లి చేసుకున్న సినిమా వాళ్ళ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సినిమా హీరోయిన్లలో ప్రేమ వివాహం చేసుకున్న తొలి నటి పసుపులేటి కన్నాంబ. అప్పటికే పెళ్ళైన దర్శక నిర్మాత కడారు నాగభూషణమును ఆమె పెళ్లి చేసుకున్నారు. నటిగా తన భార్య ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన నాగభూషణం రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలు నిర్మించారు. ఎంతోమంది నటీనటుల్ని పైకి తెచ్చారు. ఆ తర్వాత దర్శకుడు పి. పుల్లయ్య తన చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్న శాంతకుమారిని వివాహం చేసుకున్నారు. వీరిది కూడా ప్రేమ వివాహమే. పద్మశ్రీ సంస్థను నెలకొల్పి పుల్లయ్య నిర్మించిన ప్రతి చిత్రంలోనూ పెళ్ళైన తర్వాత కూడా నటించారు శాంతకుమారి. కోపిష్టి అయిన పుల్లయ్య, శాంత స్వభావం కలిగిన శాంతల వైవాహిక జీవితం ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా హ్యాపీగా సాగిపోయింది. అలాగే నిర్మాత, స్టూడియో అధినేత మీర్జాపురం రాజా అప్పటి కథానాయిక కృష్ణవేణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన సినిమాల్లో ఎక్కువగా కృష్ణవేణి నటించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. రాజావారికి ఇది ద్వితీయ వివాహం. ఈ దంపతుల కుమార్తె అనురాధాదేవి కూడా నిర్మాతే. రాజావారు ఎప్పుడో మరణించిన ఘనమైన తెలుగు సినిమా చరిత్రకు సాక్ష్యంగా కృష్ణవేణి సజీవంగానే ఉన్నారు. తెలుగు సినిమా ప్రారంభ దశలో నటుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న వైవి రావు సహనటి రుక్మిణిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతుల కుమార్తె నటి లక్ష్మి. పెళ్ళైన కొంతకాలానికి వైవి రావు, రుక్మిణి విడిపోయారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఇంతవరకు ఏ నటి సాధించని విజయాలను సొంతం చేసుకున్నారు భానుమతి. తను నమ్మిన ఆశయాలను, సిద్ధాంతాలను చివరి వరకు కాపాడుకుంటూ ముక్కుసూటిగా వ్యవహరించిన నటి భానుమతి. ఆవిడిది కూడా ప్రేమ వివాహమే. దర్శకుడు రామకృష్ణను పెళ్లి చేసుకున్నారు. వీరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుతోనే చిత్ర నిర్మాణ సంస్థను, స్టూడియోను నెలకొల్పి ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించారు. నాటకాలు వేసే రోజుల నుంచి తనకు పరిచయమై అండగా నిలిచిన ఆదినారాయణరావుని అంజలీదేవి వివాహం చేసుకున్నారు. అంజలి పిక్చర్స్ సంస్థను నెలకొల్పి ఆణిముత్యాల వంటి చిత్రాలను నిర్మించారు. దర్శకుడు సి. పుల్లయ్య తనయుడు సిఎస్ రావు నటి రాజసులోచనను వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది ద్వితీయ వివాహమే. దర్శకుడు కోవిలమూడి సూర్యప్రకాశ్రావు తన సినిమాల్లో నటించే జి. వరలక్ష్మిని ద్వితీయ వివాహం చేసుకున్నారు.
పెళ్ళైన తర్వాత కూడా నటిగా కొనసాగారు జి వరలక్ష్మి. వీరి తనయుడు కెఎస్ ప్రకాష్ ఛాయాగ్రాహకుడిగా ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ప్రకాష్ రావు నుంచి విడిపోయిన తరువాత పహిల్వాన్ అజిత్ సింగ్ను ద్వితీయ వివాహం చేసుకున్నారు జి వరలక్ష్మి. ఈ పెళ్లి కూడా 3 నెలల ముచ్చటే అయ్యింది. ప్రకాష్ రావు నుంచి విడిపోవడం జీవితంలో తను చేసిన పెద్ద పొరపాటు అని చివరి రోజుల్లో జి వరలక్ష్మి బాధపడేవారు. హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉన్న తరుణంలో సావిత్రి సహనటుడు జమినీ గణేశన్ను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్ళయింది. మరోపక్క నటి పుష్పవల్లితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ సావిత్రికి తెలుసు. అయినా శ్రేయోభిలాషులు వారిస్తున్నా వినకుండా జమినీ గణేశన్ను పెళ్లి చేసుకున్నారు సావిత్రి. ఈ ప్రేమ వివాహం ప్రశాంతమైన సావిత్రి జీవితంలో సమస్యల తుఫానును సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు పేకేటి శివరాంకు అప్పటికే పెళ్ళయ్యి పిల్లలు ఉన్నా తన కెరీర్కు అండగా ఉంటారని ఆయన్ని పెళ్లి చేసుకున్నారు జయంతి. కొంతకాలానికి పేకేటి నుంచి విడిపోయి అప్పటికే పెళ్ళైన దర్శకుడు చందన చిత్ర నిర్మాత గిరిబాబుతో సహజీవనం చేశారు. ఆ తరువాత తనకంటే చాలా చిన్నవాడైన రాజశేఖర్ను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు జయంతి. ఈ వివాహం కూడా ఆమె జీవితంలో అశాంతిని మిగిల్చింది. పెళ్ళయి పిల్లలు ఉన్న హీరో కృష్ణ సహనటి విజయ నిర్మలను 2వ పెళ్లి చేసుకోవడం ఆ రోజుల్లో ఒక సంచలనం. విజయ నిర్మలకు కూడా ఇది ద్వితీయ వివాహమే. ఒకరికొకరు తోడునీడుగా ఉంటూ 50 ఏళ్ల సంసార జీవితాన్ని పూర్తి చేసిన ఈ దంపతులు పైలోకాలకు వెళ్ళిపోయారు. కొన్ని చిత్రాల్లో కలిసి నటించిన హాస్య నటుడు, హాస్య కథానాయకుడు చలం, నటి శారద ప్రేమించుకున్నారు. చలానికి అప్పటికే వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. కానీ భార్య మరణించడంతో ఆయనతో పెళ్లికి శారద అంగీకరించారు. అయితే కొన్నాళ్ళు బాగానే ఉన్నా ఆ తరువాత చలం పెట్టిన టార్చర్ తట్టుకోలేక శారద ఆయన నుంచి విడిపోయారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఒక మలయాళిని శారద ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కూడా ఆమెకు అశాంతిని మిగిల్చింది. దర్శకుడు వేదాంతం రాఘవయ్య తన చిత్రాల్లో నటిస్తున్న సూర్యప్రభని వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. రాఘవయ్య సూర్యప్రభ దంపతుల సంతానం శుభ. గూడు పుఠాణి చిత్రంతో ఆమె హీరోయిన్గా చిత్రరంగ ప్రవేశం చేశారు. హీరో రామకృష్ణ సహనటి గీతాంజలిని పెళ్లి చేసుకున్నారు. అన్యోన్య దాంపత్యం వీరిద్దరిది. ఈ దంపతుల కుమారుడు శ్రీనివాస్ హీరోగా కొన్ని చిత్రాల్లో నటించారు, కానీ నిలదొక్కుకోలేకపోయాడు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించిన భారతి కన్నడ హీరో విష్ణువర్ధన్ని పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. చాలా అన్యోన్యంగా మెలిగేవారు. తన అందచందాలతో ప్రేక్షకుల్ని కవ్వించిన గ్లామర్ హీరోయిన్ మంజుల తమిళ నటుడు విజయ్ కుమార్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విజయ్ కుమార్కు ఇది 2వ పెళ్లి, పిల్లలు ఉన్నారు. అయితేనేం మంజుల వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఈ దంపతుల 3 కుమార్తెలు హీరోయిన్లుగా రాణించి జీవితంలో స్థిరపడ్డారు. నటుడు శరత్ బాబు తనకంటే పెద్దదైన సహనటి రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తరువాత వీరిద్దరూ విడిపోయారు. శరత్ బాబు మలయాళ నటుడు నంబియార్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం కూడా అంతంత మాత్రమే అయింది. సహజ నటి జయసుధ తొలి వివాహం నిర్మాత ఒడ్డే రమేష్ బంధువు రాజేంద్ర ప్రసాద్తో జరిగింది. ఇది 3 నెలల ముచ్చటే అయ్యింది. ఆ తరువాత కొంతకాలానికి బాలీవుడ్ హీరో జితేంద్ర సోదరుడు నితిన్ కపూర్ని పెళ్లి చేసుకున్నారు జయసుధ. నితిన్ కపూర్ ఆ మధ్య మరణించారు. తన సినిమాల్లో హీరోయిన్గా నటించిన జయప్రదను మోహించి నిర్మాత శ్రీకాంత్ నహత పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్ళయింది. జయప్రద వైవాహిక జీవితం సుఖవంతం కాలేదు. ఈ పెళ్లి చేసుకొని తప్పు చేశానని జయప్రద బాధపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. శ్రీకాంత్ నహత ఈ మధ్య కన్నుమూశారు.
అతిలోక సుందరి శ్రీదేవి కథ కూడా ఇంతే. ఆమె కూడా పెళ్ళైన బోనీ కపూర్ని పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య కీచులాటలు సహజమే. అలాగే వీరి మధ్య కూడా ఉండేవి. చివరికి అనుమానాస్పద పరిస్థితుల్లో శ్రీదేవి దుబాయ్లో మరణించారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగు చిత్రాల్లో నటిస్తోంది. నటుడు చక్రపాణి తన సహనటి రోజారమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి కుమారుడు తరుణ్ హీరోగా పరిచయం అయ్యారు. అక్కినేని నాగార్జున తొలి వివాహం నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మితో జరిగింది. కుమారుడు నాగ చైతన్య పుట్టిన కొంతకాలానికే సహనటి అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు నాగార్జున. నాగ చైతన్య కూడా సహనటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలానికే ఇద్దరు విడిపోయారు. నటుడు రాజశేఖర్, నటి జీవితలది కూడా ప్రేమ వివాహమే. ఈ దంపతుల కుమార్తెలు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అలాగే నటుడు శ్రీహరి తన సహనటి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి అకాల మరణంతో శాంతి ఆ జ్ఞాపకాల మధ్య జీవితం గడుపుతూ ఇద్దరు కుమారులతో ఉన్నారు. హీరో కృష్ణ తనయుడు మహేష్ది ప్రేమ వివాహమే. సహనటి నమ్రతను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అంశం ఏమిటంటే సహనటుల్ని పెళ్లి చేసుకున్న చాలామంది హీరోయిన్ల జీవితాలు సుఖవంతం కావడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.